హాయ్ అండి, నమస్తే. ఆంధ్రపారిస్ ఫుడ్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ ఫ్రైని వంటరాని వాళ్ళు అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంటికి దూరంగా బయట రూమ్స్లో ఉండే అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. వీటిని బాగా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం చిన్నుపాయ పేస్ట్ వేసుకొని అలాగే 1 స్పూన్ నూనెను కూడా వేసుకొని వీటిని బాగా కలిపేసుకొని ఒక పావు గంట పాటు అలా వదిలేసేయండి. పావు గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. మ్యారినేషన్లో వేసుకున్నాం కదా, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులోకి 4 లేదా 5 మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. 5 లేదా 10 నిమిషాల పాటు మూత పెట్టకుండా వదిలేసేయండి. తర్వాత మూత పెట్టుకొని దీనిలో మనకి మూత పెట్టినప్పుడు వాటర్ అనేవి వస్తాయండి చికెన్లో, ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ బయటకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపి గ్రైండ్ చేసుకున్నటువంటి పొడి అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నిటినీ బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్ మీద ఇది కొంచెం దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. మనకి ఎక్కడ వాటర్ కన్సిస్టెన్సీ ఉండదు, జస్ట్ ఆయిల్ వరకే ఫ్లోట్ అవుతుందన్నమాట. ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, ఆంధ్రపారిస్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.